మన దేశంలో ప్రతిరోజు లక్షల మంది టీవీ చూస్తున్నారు, ఫోన్లో న్యూస్ స్క్రోల్ చేస్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు చదివేది నిజం కాకపోతే స్క్రిప్టెడ్ డ్రామా అయితే మీడియా మ్యానిపులేషన్. ఇది మిమ్మల్ని ఎలా బ్రెయిన్ వాష్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. డబ్బుతో మీడియాని కొనేస్తున్నారు. మీరు నమ్మకపోవచ్చు, కానీ చాలా పెద్ద మీడియా ఛానల్స్ నిజాన్ని కాకుండా డబ్బును నమ్ముతున్నాయి. రాజకీయ పార్టీలు, పెద్ద బిజినెస్ సంస్థలు ఇలా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మీడియా ఛానల్స్ ని కొనేస్తున్నారు. అంటే ఏమిటి? వాళ్ళకి అనుకూలంగా ఉన్న స్టోరీస్, ఇంటర్వ్యూలు, డిబేట్లు, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వార్తలు అవి ప్రైమ్ టైంలో కాకుండా వేరే టైంలో, అంటే అర్ధరాత్రి 1 నుంచి 3 వరకు ప్రసారం అవుతాయి, ఎవరు చూడకుండా ఉండటానికి. మీరు నమ్మే నేషనల్ ఛానల్స్ నిజానికి ఒక ప్రైవేట్ ప్రాపగండా మిషన్ లాగా మారిపోయాయి. మీడియా ఒక వార్తాపత్రిక కాదు, బిజినెస్ మోడల్ అయిపోయింది. నిజాన్ని దాచడం కోసం ఒక ఫేక్ డ్రామాని నడిపిస్తారు. ఒక ప్రధాన నాయకుడిపై భారీ స్కామ్ బయటపడింది అనుకోండి, మీడియా ఏం చేస్తుంది? వేరే పార్టీ నాయకుడి పాత వీడియో బయట పెడతారు. మతం, దేశభక్తి, సెలబ్రిటీ వివాదాలు, స్పోర్ట్స్ లాంటి అంశాలని తెరపైకి తీసుకొస్తారు. ఇలా మనల్ని అసలు విషయం చెప్పకుండా వేరే అంశాల మీద మన దృష్టిని మళ్లిస్తారు. మీరు నిజం అనుకున్నది ఎవరో రాసిన కథ, మీరు నమ్మిన నాయకుడు ఎవరో ప్రొడ్యూస్ చేసిన పాత్ర, మీరు వేసిన ఓటు ఎవరో చెప్తే వేసిన ఓటు. ఇదే మీడియా మ్యానిపులేషన్ యొక్క అస్సలు రూపం. కాబట్టి తదుపరిసారి ఒక వార్తా ఛానల్స్ చూసినప్పుడు లేదా పేపర్ చదివినప్పుడు దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏమిటి అని మిమ్మల్ని మీరు అడగండి. మల్టిపుల్ సోర్స్ నుంచి వార్తలు చదవండి. ఒకే ఛానల్స్ పైన ఆధారపడకుండా ఒక అవగాహన ఉన్న పౌరుడిలాగా మారండి. మీరే నిజాన్ని కనుక్కోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.